అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫుల్ ఫ్రస్ట్రేటెడ్. ఎందుకు ఫ్రస్ట్రేషన్ అంటే జూబ్లీ హిల్స్లో గెలిచినా నాకు విలువ ఇస్తలేరు, జూబ్లీ హిల్స్లో ఓడిపోయే సీటు గెలిపించుకున్నా నాకు ఇంపార్టెన్స్ వస్తలేదు, సొంత క్యాబినెట్ మినిస్టర్లు ఆడికాడికే ఉన్నారు, హైకమాండ్ కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చిన పరిస్థితి లేదు, సింగిల్ అపాయింట్మెంట్ లేదు, గుంపులో అపాయింట్మెంటే, అపాయింట్మెంట్ అడిగితే కూడా అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపిస్తున్నారంటే ఇప్పుడు ఏడ దొరికితే ఆడ చూపిస్తున్నారు. వరుసగా వాళ్ళకు అనుకూలమైన పేపర్లో వార్తలు రాపిస్తూనే ఉన్నారు. మినిస్టర్లు నా మీద ఆరోపణలు వచ్చినా స్పందిస్తలేరంటే, లేకపోతే ఇద్దరు మినిస్టర్లే ఈ వ్యవహారం మొత్తం లీక్ ఇస్తున్నారు, గవర్నమెంట్లో జరిగేదంతా బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నారంటే, ఇట్లాంటివన్నీ అసలు అంతకుముందే గెలవంగానే ఫ్రస్ట్రేటెడ్, వీళ్ళు అసలు సహకరించలేదు జూబ్లీ హిల్స్ అని చెప్పి హైకమాండ్ కంప్లైంట్ చేసినారు. ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. వీళ్ళ దగ్గర వర్షన్ ఏంటంటే అది గెలవడం ఓకే, గెలిచినంత వరకు ఓకే, కానీ 2 సంవత్సరాలనే ఇన్ని కథలు పడి గెలవాల్సి వచ్చింది. 2 సంవత్సరాలకే ఇంత వేయాలన్నా, 2 సంవత్సరాలకే ఇంత ఇబ్బందికరంగా గెలవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అందరూ ఇది బేరీజ్ వేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఈయన చేసే వ్యవహారాలతోన కాంగ్రెస్ పార్టీ సరే ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ గెలిస్తే అదొక పెద్ద స్వింగు, కానీ అధికార పార్టీ గెలిచి ఇవన్నీ వేసి అన్ని ఎలక్షన్స్లో ఇవన్నీ సహకరించారు కదా, ఎలక్షన్ కమిషను, బీజేపీ, ఎంఐఎం, లేకపోతే దొంగోట్లు, ఇవన్నీ కూడా అన్ని ఎలక్షన్స్లో అన్నీ కలిసి రావు అంశాలు. ఎంఐఎం అన్ని కాన్స్టిట్యూన్సీలో ఉండదు, బీజేపీలు అన్నిసార్లు సపోర్ట్ చేయరు. ఇక ఇట్లా దొంగోట్లు ముస్లిం ఓట్లే దొంగోట్లు ఇప్పించాలి, అన్నీ అసలు ముస్లిం ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీలు ఎన్ని, దానిలో దొంగోట్లు వేయించే స్థాయిలో ఉన్న ఎన్ని, ఇట్లాంటివన్నీ ఆ వాతావరణం అంతా అనుకూలంగా వ్యవహరించదు. ఇట్లాంటివన్నీ వాళ్ళు చేసుకునే లెక్కలు, సొంత పార్టీలోనే ఇవన్నీ లెక్కలు కనిపిస్తున్నాయి. సరే అన్ని విషయాలు మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ వార్తలు రాపిస్తున్నారు, అంత ఫ్రస్ట్రేటెడ్ కావాల్సిన అవసరం ఏముంది, అసలు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు, వాళ్ళ టీంలో జరుగుతున్న చర్చ ఏంది, అన్ని విషయాలు క్లియర్గా ఉన్నట్టుగా చెప్పుదాం. ఇది మన ఛానల్, మనం సబ్స్క్రైబ్ చేసుకొని మనం తీసుకోపోతేనే ముందుకు పోతాం. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం. ఇక నిన్న మొన్న వరుసగా చూడండి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ముందు, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారం అంతా మారింది. అంటే ఆయన్నే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డిగా పోల్చుకుంటున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో ఎట్లనో నేను కూడా అట్లే, వైఎస్ రాజశేఖర రెడ్డి ఒంటి చేత్తో కాంగ్రెస్ నడిపించిండు, నేను ఒంటి చేత్తో జూబ్లీ హిల్స్ గెలిపించిన. ఆయన ఉద్దేశం అంటే ఉప ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి పోల్సిన అవసరం లేకపోయినా నేను 6 రోజులు తిరిగినా, నా ప్రభావమే ఎక్కువ ఉంది, ఈ మినిస్టర్సు గల్లీ తిరిగినా, ఇల్లు తిరిగినా వాళ్ళకన్నా ఎక్కువ నేనే పనిచేసిన, నా వ్యూహాలే పనిచేసినాయి, నేనే నవీన్ యాదవ్కి టికెట్ ఇప్పించుకున్నా, నేనే గెలిపించుకున్నా అనే దానిలో ఆయన ఉన్నాడు. అందుకే నేను మరో వైఎస్ రాజశేఖర రెడ్డిని అని ఆ మూల్లోకి పోయిండు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర గౌరవం దొరుకుతలేదు. సొంత పార్టీలో, సొంత ప్రభుత్వంలో, సొంత హైకమాండ్ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న ఇజ్జత్ లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి పోల్చుకోవడం అనేది కరెక్టేనా అంటే అదొక పెద్ద ప్రశ్న. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల అభిమానాన్ని కూడా చురగొన్నాడు. ప్లస్ ఆయన అధిష్టానానికి అనుకూలంగా, అధిష్టానానికి నమ్మిన బండుగా ఉన్నాడు. ప్లస్ ఆయన కాంగ్రెస్ మొత్తం ఆయన చేసిండు, సింగిల్ హ్యాండ్తో ఒంటి చేత్తో కాంగ్రెస్ నడిపించింది, లేకపోతే కాంగ్రెస్ను మేనేజ్ చేసింది, ప్రభుత్వాన్ని నడిపించింది ఆయనతో పోల్చడానికి కేవలం ఒక ఉప ఎన్నిక గెలిచినంత మాత్రాన వైఎస్ రాజశేఖర రెడ్డి కాలేరు కదా అందరూ. కాబట్టి ఆయన పోల్చుకోవడం కరెక్టా కదా అనే విషయంలో నేను చెప్పిన ఈ పాయింట్లన్నీ కూడా వర్తిస్తాయి. ఇంకా మరి నేను వైఎస్ రాజశేఖర అన్నప్పుడు అందరూ మినిస్టర్స్ అందరూ కనబడంగానే నమస్తే సార్, నమస్తే 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 అనాలని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఇక్కడ చూస్తున్నాము డిఫరెంట్ ఉంది. వీళ్ళందరూ ఏంది, జూబ్లీ హిల్స్లో గెలిచినా ఓడిపోయినా కాంగ్రెస్కి ఏంటి ఫాయిదా, కాంగ్రెస్ ఎట్లా గెలిచింది, ప్లస్ రేవంత్ రెడ్డి వాళ్ళ వర్గంలో ఉన్న చర్చ కూడా ఈ సీనియర్ మినిస్టర్స్ను వీళ్ళను అసంతృప్తికి గురి చేసింది. హైకమాండ్ కూడా ఆ రిపోర్ట్ ఉంది, అసలు జూబ్లీ హిల్స్ ఎట్లా గెలిచిండ్రు అనే ఒక రిపోర్ట్ ఇక్కడ నుంచి ఢిల్లీకి పంపించారు. అసలు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది, బీజేపీ సపోర్ట్ తీసుకునేది అనేది కాంగ్రెస్ హైకమాండ్లో నచ్చలేదు. బీజేపీ సపోర్ట్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ సహకరించాలన్న విషయం రాహుల్ గాంధీకి తెలుసు, సోనియా గాంధీకి తెలుసు, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ కమిషన్ సహకరించింది ఆ కాంగ్రెస్కి, అక్కడ బీజేపీకి సహకరించింది. ఇక్కడికి వచ్చే వరకు కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది. ఎట్లా సపోర్ట్ చేసింది అంటే బీజేపీ పావులు ఇవన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా వాతావరణాన్ని నడిపించారు అనేది. వీళ్ళ వర్గంలో ఉన్న చర్చ ఏంది, రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్న చర్చ ఏంటంటే చూసినావా, రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యిండు, రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యిండు. రాహుల్ గాంధీ బీహార్లో ఓడిపోయాడు, అంటే ఆయన ప్రచారం చేసి ఆయనే చేసిండు కదా, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఓడిపోయింది, అయినా సరే మేము జూబ్లీ హిల్స్లో గెలిచినాం.
కానీ అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది కదా. అక్కడ బీజేపీ ఎలక్షన్ కమిషన్ను లేకపోతే గవర్నమెంట్లో ఉన్నాం కదని చెప్పి ఓటుకు 10,000 రూపాయలు, మహిళలకు గవర్నమెంట్ తరఫున ఓటుకు 10,000 రూపాయలు స్కీమ్ పెట్టిండ్రు. తర్వాత ఇంకా ఓటు చోరు ఇట్లాంటి చాలా చాలా జరిగినాయి. అక్కడ బీజేపీ ఏం చేసిందో, ఎట్లా గెలిచిందో, కాంగ్రెస్ ఎట్లయితే గెలిచింది బీజేపీ అనుకుంటుందో కాంగ్రెస్ హైకమాండ్, ఇక్కడ కాంగ్రెస్ అట్లే గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ కూడా సేమ్ బీజేపీ బీహార్, ఇక్కడ కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ అట్లే గెలిచింది. మరి ఇంకా కాంగ్రెస్ హైకమాండ్ బీహార్ బీజేపీ గెలుపుగా చూడనప్పుడు అదే కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ గెలిచింది, కరెక్టే గెలిచినాం, ఈ గెలుపు కరెక్టే అని అనుకునే ఛాన్సెస్ లేవు కదా. అక్కడ తేడా వచ్చింది వాళ్ళకి. ఇక్కడ సీనియర్లు కూడా ఇక్కడ ఎట్లా గెలిచిండ్రు అనే విషయంలో వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. బీజేపీ సపోర్ట్ చేసింది అనేది మింగుడు పడిన అంశం. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకైనా ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లకైనా అందరు. ఇప్పుడు ఏం రాపిస్తున్నారు మినిస్టర్స్ మీద వీళ్ళు వార్తలు? ఈ ల్యాండ్ స్కామ్ వార్త బయటికి జీవో రాకముందే, క్యాబినెట్లో డిస్కస్ చేయకముందే అదంతా బయటపెట్టారు. వాళ్ళు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే అసలు మాకు సంబంధం లేకుండా, మాకు తెలియకుండా, క్యాబినెట్లో చర్చించకుండా, క్యాబినెట్ మినిస్టర్లకే తెలియకుండా, సొంత శాఖ శ్రీధర్ బాబుకే తెలియకుండా, శ్రీధర్ బాబు టచ్ మీ నాట్ ఎందుకున్నాడు? ఆయన టచ్ మీ నాట్ ఎందుకున్నాడు అంటే నాకు సంబంధం లేదు, ఎవరైనా ఏమైనా ఆరోపణలు చేసుకొని మమ్మల్ని ఏమంటలేరు, వాళ్ళు రేవంత్ రెడ్డిని అంటున్నారు కదా, కాబట్టి మేమెందుకు స్పందించాలి, మాకు చెప్పి చేసిండ్రా. నిజంగా కూడా ఫస్ట్ రోజు మొత్తం ఈ మధ్యకాలంలో ఈ 10 డేస్లో ఈ భూముల ఇండస్ట్రియల్ భూములు 30%కి రిజిస్ట్రేషన్ చేయాలనే విషయం మీద శ్రీధర్ బాబుతో మాట్లాడేయాలి ఫస్ట్ క్యాబినెట్. అప్పుడు అసలు ఆయనకు సంబంధం లేకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడేసాడు. మరి సొంత శాఖ నాకు తెలియకుండానే ఇన్ని పనులు జరిగిపోతుంటే ఈ 6 పనులు వస్తే ఎందుకు మాట్లాడాలని వాళ్ళు కూడా అనుకుంటారు కదా. అయితే ఇప్పుడు ఏంది, ఇప్పుడు పేపర్లో రాయించుకుంటున్న వార్తలు ఏంది అని నన్ను ఇన్ని మాటలు అంటున్నారు. దీని వెనుక పెద్ద స్కామ్ అని ఆరోపణలు చేస్తున్నారు. 5 లక్షల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి మింగనికి ఇదంతా తీసుకొచ్చిందని చెప్పేసి విమర్శలన్నీ చుట్టుముట్టినాయి. ఇప్పుడు మినిస్టర్లు ఎందుకు సహకరించారు, మినిస్టర్లు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి ఖండించారు? వాళ్ళు నా మీద సేమ్ వైఎస్ స్టైల్ ఇది కూడా. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అప్పట్లో ఎవరైనా ఒక చిన్న ఆరోపణ చేస్తే, అప్పుడు టీడీపీ ఉండే బీఆర్ఎస్ ఉండే, వాళ్ళు కనుక ఒక చిన్న ఆరోపణ చేస్తే ఎంబడే మినిస్టర్లు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు, ఎంబడే పార్టీ విప్పులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు, ఎంబడే కొంతమంది ఫోర్స్డ్ ఎమ్మెల్యేలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. రేవంత్ రెడ్డి విషయంలో ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఎవరు ప్రెస్ మీట్ పెడతలేరు. ఇక ఇట్లాంటి వ్యవహారాలు ఆయన స్వలాభం ఏదో చూసుకొని ఆయన ఏదో స్కామో చేసుకుంటే దానికి మేమెందుకు స్పందించాలి, దానికి మాకేం సంబంధం, మేము భుజాల మీద ఎందుకు మోయాలి అనేది మినిస్టర్ల లైన్. సేమ్ ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి విషయంలో ఎవరు వచ్చి ధైర్యంగా ప్రెస్ మీట్లు పెట్టి రేవంత్ రెడ్డి కరెక్టు, రేవంత్ రెడ్డి సూపరు, రేవంత్ రెడ్డి చేసేది కరెక్టే, అనవసరంగా అవతలలో ఆరోపణ చేస్తున్నారు ఎవరు మాట్లాడాలి? ఎవరో ఒకరిద్దరు ఉన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఒక ఆయన, ఎప్పుడు వాళ్ళే వస్తారు, పండుగకు వాళ్ళే వస్తారు, ఫంక్షన్కి వాళ్ళే వస్తారు, అమావాస్యకు వాళ్ళే వస్తారు, పుణ్యానికి వాళ్ళే వస్తారు, ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ముగ్గురు తప్పితే మిగతా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ అయితే ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టలేదు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చినప్పుడు. ఎందుకంటే ఆయన మీద వీళ్ళకే నమ్మకం లేదు, ఆయన ఏం చేస్తాడు, ఆయన కరెక్ట్ చేస్తాడు అనే దాని మీద వీళ్ళు నమ్మకం లేదు. ఇప్పుడు గవర్నమెంట్లో జరుగుతున్న చర్చ ఏంది, అసలు దీని వెనుక ఏం జరుగుతుంది, దీనికి ఇన్ని ఆరోపణలు వచ్చినాయి, ఈ ఆరోపణలలో నిజం లేకపోలేదు, కరెక్టే ఉండొచ్చు అనే దానిలో ఉన్నారు వీళ్ళందరూ. ఒకవేళ నిజమే అది కేవలం ఇండస్ట్రియలిస్టులకు 30% గవర్నమెంట్ 30% రిజిస్ట్రేషన్ చేయడం అనేది అది కరెక్ట్ పాలసీనే అయితే దాని వెనుక ఏమీ జరగకపోతే ఇప్పటికల్లా మినిస్టర్స్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు శ్రీధర్ బాబు మాత్రం ఏమన్నా మీద పడి ప్రెస్ మీట్ పెడుతుండా, లేకపోతే మినిస్టర్స్ ఏమన్నా మీద పడి అట్టెట్లా అంటారు అని ఉన్నారా? అసలు దీంతోన ఈ ఎపిసోడ్తోన గవర్నమెంట్కు ఇంకా చెడ్డ పేరు వచ్చింది, తీవ్రమైన చెడ్డ పేరు వచ్చింది. దీనివల్ల ఏమవుతుందో ఏం పోతుందో కానీ ఎవరికో ఇండస్ట్రియలిస్ట్లకి, ఆ ఇండస్ట్రియలిస్ట్ ఎవరో కూడా మినిస్టర్లకు తెలియదంట. ఇప్పుడు సేమ్ ఆ ల్యాండ్ గతంలో ఎవరు కేటాయించారో అదే ఇండస్ట్రియలిస్టులా, కాకపోతే వేరే ఇండస్ట్రియలిస్టులా, అసలు ఎవరు తెలియకుండా 6 months కి ఎక్సర్సైజ్ ఎట్లా జరిగింది ప్రభుత్వంలో, ఆఫీసర్లు మినిస్టర్లకు చెప్తుంటే వీళ్ళు పరిశాన్ అవుతున్నారంట. అసలు ఏంది ఇది, మాకు తెలియదు. ఇన్ని క్యాబినెట్ మీటింగ్లో ఏదో అన్ని క్యాబినెట్లో జరిగేదేమో అన్ని తూత్పాలిష్ నిర్ణయాలు, కానీ క్యాబినెట్ అయిపోయిన తర్వాత 3-4 రోజుల తర్వాత బయటకు వచ్చే వార్తలేమో మినిస్టర్లనే పరిశాన్ చేసే వార్తలు, వాళ్ళే పరిశాన్ అయిపోతున్నారు. మేమంతా క్యాబినెట్లో ఉన్నాం, మాకు తెలియదు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఏమొచ్చింది. ఎప్పుడో లాస్ట్కి అంత నిర్ణయాలు అయిపోయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మామ అనిపిస్తారంట క్యాబినెట్లో. ఇంకా దానికి మినిస్టర్లు ఎందుకు స్పందిస్తారు? వాళ్ళకి అన్ని విషయాలు చెప్పి చేస్తుర్రా, వాళ్ళకి ఏ విషయాలు చెప్తలేరు. ప్లస్ వీళ్ళే హైకమాండ్ కంప్లైంట్ చేసిరి, ఈ స్కామో లెక్క అర్థమైతే లేదు, దీని వెనుక ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి, దీనివల్ల గవర్నమెంట్కు మహా చెడ్డ పేరు వస్తుంది, కనీసం ఇట్లాంటివన్నీ జనాలకు పోతే ఇంకొక 30-40 ఏళ్ళు కాంగ్రెస్ ఓటేసే పరిస్థితిలో ఉండకపోవచ్చు, బాగా అపాస్పాలవుతున్నాం. ఇది నేషనల్లో కూడా కాంగ్రెస్ బాగా డ్యామేజ్ చేసే అంశం. మొన్న నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఓటు తీసుకుంటే కూడా కొద్దిమంది ఎమ్మెల్యేలు కనబడలేదు మినిస్టర్స్, పీసీ చీఫ్ కూడా పోలేదు ఆడికి. పీసీ చీఫ్ కూడా ఆయన మీద కూడా గుస్తూనే ఉన్నారు, పీసీ చీఫ్ మీద కూడా వార్తలు రాపించారు, పీసీ చీఫ్ కూడా మాట్లాడా,
పీసీ చీఫ్ కూడా సేమ్ అదే వర్షన్ ఉన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ అంతా ఒకటే లైన్ ఉన్నారు వాళ్ళు. దీనిలో ఏదో జరుగుతుంది అని రేవంత్ రెడ్డి ఆయన స్వలాభం కోసం ఏదో వ్యవహారం నడిపిస్తున్నాడు అనే దానిలో ఉన్నారు వాళ్ళందరూ. ఇది బీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణ బయటికి వినిపిస్తుండొచ్చు, కానీ కాంగ్రెస్ వాళ్ళ మనసు ఘోష బయటికి వినిపిస్తలేదు. వాళ్ళ మనసులో ఉన్నదంతా ఇదే. ఈయననేమో మాకు సహకరిస్తలేడు, నాకు చేస్తలేరు. ఈయననేమో నేను వైఎస్ రాజశేఖర నాకు ఎందుకు సహకరించారు, నా మీద ఆరోపణ ఒక చిన్న రాయి వేస్తే యువతలో బండి ఎత్తేయాలి కదా, వీళ్ళేమో అసలు ఈయన మీద రాయి కాదు, ఈయన అంత పెద్ద వ్యవహారం నడుపుతున్నాడు, దీనిలో మేమేందుకు గేలుపెట్టాలని చెప్పేసి వీళ్ళు ఇట్లా ఆయన ఫుల్ ఫ్రస్ట్రేటెడ్. జూబ్లీహిల్స్లో ఎవరు అన్నారు, జూబ్లీహిల్స్లో ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఒకరు రేవంత్ రెడ్డి, ఇంకొకరు కవిత అని. కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే నమ్ముతున్నారు. ఆయన ఒక్కడే ఏదో సంతోషంతో ఎట్నో వాళ్ళకి గెలిచిపోయినా వండుకోని దాని ఉన్నాడు, కానీ మిగతా వాళ్ళు ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు, ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. జూబ్లీహిల్స్లో గెలిచినాం అని ఎవరన్నా ఎక్కడన్నా సమరాలు చేయంగా చూసినామా? మినిస్టర్స్ వచ్చి సమరాలు చేసుకున్నారా, కేకులు తిన్నారా? ఏమి లేదు. ఆ రోజు ఏదో ఆయన సమరాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ గెలిచింది అనే దాని మీద ఉన్నారు, కానీ ఎట్లా గెలిచింది అనే విషయంలో కానీ లేకపోతే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీర్పు అయినా కానీ ఎవరు సంతృప్తికరంగా లేరు. హైకమాండే సంతృప్తికరంగా, హైకమాండ్ ఏమైనా లేఖ రాసిండా, రాహుల్ గాంధీ లేఖ రాసిండా, అబ్బా జూబ్లీహిల్స్ మీరు గెలిచినప్పుడు చాలా గ్రేట్ అని లేఖ పంపించిండా? మామూలుగా ఏదైనా ఉప ఎన్నికలు గెలిచినప్పుడు ఎవరో కేసీ వేణుగోపాల్లో ఉండాలన్నా లాస్ట్కు ఏసీసీలో ఉండే ఎవరో ఇంపార్టెంట్ లీడర్లు అయినా ఓ లేఖ రాస్తారు, సంతోషం మీరు బాగా గెలిచిరు అని. అసలు ఏం స్పందన లేదు. ఇక ఈయననేమో ఫ్రస్ట్రేటెడ్, నేను వైఎస్ రాజశేఖర రెడ్డిని నన్ను ఎందుకు గౌరవించారని. మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి, దీనిలో ఎవరిది కరెక్టు, ఏ వర్షన్ కరెక్టో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.